హరిహరులు కొలువు తీరున్న వేములవాడ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా పరమశివుడికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వేములవాడ శైవక్షేత్ర విశేషాలతో పాటుగా స్వామివారికి అందించే పూజా కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. శివనామస్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమవుతుంది. భక్తులంతా కూడా శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు. సాధారణంగా మహాశివరాత్రి అంతా కూడా చాలా చోట్ల శివ కళ్యాణం జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఏంటి అసలు ఇక్కడ? కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి శంకరుడు లింగరూపంలో ఉద్భవించినాడు. ఆ సమయంలో మిగతా చోట్లలో కళ్యాణోత్సవం చేస్తారు, కానీ మా దగ్గర స్వామివారికి అభిషేకం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది ఋత్వికులతో. ఎందుకయ్యా అంటే మా దగ్గర శివ కళ్యాణోత్సవం కామదహనం తర్వాత, అంటే మనకు శాస్త్రంలో చెప్పబడింది, మన్మథుణ్ణి దహించిన తర్వాతనే శివుడు అమ్మవారిని వివాహం చేసుకున్నట్టు మన శాస్త్రాధారాలు పురాణంలో శివ మహాపురాణంలో చెప్పబడింది. అప్పుడు పాల్గొన మాసంలో వచ్చే కామపుణ్యమ అంటారు. పౌర్ణమి నాడు కామదహనం అయిన తర్వాత తదుపరి వచ్చేటువంటి తదియ తిథి నాడు పాల్గొన బహుళ తదియ నాడు స్వామివారి కళ్యాణోత్సవం జరపడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కూడా కోడెముక్కల సాంప్రదాయం ఉండదు, కేవలం ఈ రాజన్న క్షేత్రంలో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి ఆచారం ఇక్కడ కొనసాగుతుంది? శంకరుడు ఒకానొక సమయంలో నందీశ్వరుడు తపస్సు చేసిన తర్వాత, స్వామి నాకు ఎప్పటికీ నిన్ను కొలిచేటువంటి భాగ్యం ఇయ్యవయ్యా అని చెప్పి ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి నందీశ్వరుడు శంకరుని అడిగితే, వాహనంతే భవిష్యామి సర్వదా లోకపూజిత, నందీశ్వర నీవు నా కొరకు తపస్సు చేసినావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను, ఎప్పుడు నాకు ఎదురుగా నా వాహనంగా నీవు ఉండి నన్ను కొలువు. ఆ విధంగా ఇక్కడ ఎందుకయ్యా ఆ విధానం వచ్చిందనంటే, ఆ స్వామి వృషభ రూపంలో శంకరుడు ఆ కోడె మొక్కను సమర్పించడం వలన తనను పూజించిన దానికంటే రెట్టింపుగా సంతోషపడి ఆ పరమేశ్వరుడు మనకు సమస్త కోరికలు నెరవేర్చుతారని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. వచ్చేటువంటి భక్తులు స్వామివారి దర్శనానికంటే మొదలు కోడె మొక్కనే సమర్పిస్తారు. వాళ్ళకు సంతానం కాకుండా, వివాహం కాకుండా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోవడానికి రాజరాజేశ్వర స్వామి ప్రీతి కొరకై వృషభ రూపంలో ఉన్నటువంటి కోడను సమర్పించడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా జాగరణ కొనసాగిస్తారు. ఎలాంటి జాగరణ నిష్ఠలతో కొనసాగించాలి, ఎలాంటి ఆచారాలు పాటించాల్సి ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. ఈ శివరాత్రి అంటేనే జాగరణ. జన్మకో శివరాత్రి అని మనకు శాస్త్రవచనం. అంటే ఈ శివరాత్రి నాడు స్వామి లింగ రూపంలో రాత్రి కాలంలో ఉద్భవిస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క ప్రీతి కొరకే వచ్చేటువంటి భక్తులందరూ కూడా నియమిష్టలతో దాదాపు ఒక మంచినీళ్ళు పాలు తప్ప ఎటువంటి ఘన పదార్థాలు ముట్టుకోకుండా స్వామివారి ఉపవాసం వండుకుంటూ రాత్రి సమయంలో దీపారాధన చేసి ఉదయం సూర్యోదయం వరకు కూడా ఆ దీపాన్ని కాపాడుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క స్మరణ చేసుకుంటూ జాగరణ అంటే జాగరూకతతో, అంటే నిద్రాలే ఆహారాలు ముట్టుకోకుండా ఆ పరమేశ్వరుణ్ణి అర్చించడం అనేది జాగరణ అంటారు. ఒక్క శివరాత్రి నాడే ఉపవాసం ఉండి జాగరూకతతో జాగరణ చేసి ఎవరైతే ఆ స్వామిని స్మరిస్తారో వారికి శాశ్వత కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. లక్షలాది మంది భక్తులు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుని దర్శించుకొని ఇక్కడనే జాగరణ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి వేములవాడలో నెలకొంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, వేములవాడ.